హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు స్త్రీకి చాలా ప్రత్యేకమైన రోజండి. అదేంటంటే స్త్రీని గౌరవించే రోజు, అందరూ గుర్తించే రోజు, అభినందనలు తెలిపే రోజు. అదేంటంటే స్త్రీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఏంటంటే తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురిగా మారి సేవలు అందిస్తున్న ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. మళ్ళీ ఇంకోసారండి, నేను స్త్రీగా పుట్టినందుకు చాలా ఆనందిస్తూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను ఫ్రెండ్స్. మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ పూర్వం స్త్రీ పాత్ర ఎలా ఉండేది, అక్కడి సమాజంలో ఎలా ఇబ్బంది పడింది, ఆ పాత్ర నుంచి ఇప్పుడు దాకా ఎలాంటి స్థితికి వచ్చింది, ఎలా అభివృద్ధి చెందింది అన్న దాని గురించి ఈరోజు ప్రత్యేకంగా కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే పూర్వం స్త్రీ పాత్ర ఎలా ఉండేదంటే ఇంటికి అంకితం అయ్యేటట్లు, అంటే ఇంట్లో పని వరకే చూసుకోవాలి, పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని అంతవరకే వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళని చూసుకోవటం వరకే ఆమె పాత్ర. బయటికి రావటం అనేది, బయట ప్రపంచం చూడటం అనేది, తన ఇష్టాల గురించి పట్టించుకునే వాళ్ళు కాదు. పూర్వకాలంలో మరీ ఘోరంగా ఎలా ఉండేదంటే తన భర్త చనిపోతే కనీసం తను జీవించటానికి కూడా అర్హత లేనట్లుగా భర్తతో పాటు సతీ సహగమనం చేసే అంత ఘోరంగా స్త్రీ జీవితం అనేది ఉండేది. అలాంటి స్థితి నుంచి ఎంతోమంది పోరాటం చేసి ఎంతోమంది మహానుభావులు వాళ్ళ పోరాటం వలన స్త్రీ జీవితానికి గుర్తింపు అనేది వచ్చిందండి. మళ్ళీ దాంతోపాటు ఎంతోమంది వీరనారులు ఆ బ్రిటిష్ కాలంలో పోరాటం చేసి ఝాన్సీ లక్ష్మీబాయి, వల్లభాయ్ పటేలు, ఇలా ఎంతోమంది అండి, నాకు తెలిసినంతవరకే చెప్తున్నాను. వాళ్ళ పోరాటం వలన స్త్రీ పాత్రకు అనేది గుర్తింపు అనేది వచ్చిందండి. అప్పుడేంటంటే వంటింటికి మాత్రమే అంకితం అన్నట్లు, నీ పని ఇంతే, నువ్వు ఇంతవరకే చెయ్యాలి, నువ్వు మాట్లాడటానికి అర్హత లేదు అన్నట్లుగా నోట్లో నుంచి మాట కూడా రానిచ్చే అంత విలువ లేనట్లుగా ఉండే సమాజం నుంచి వీళ్ళు పోరాటం చేయటం వలన మనం సమాజానికి కనీసం మనం బయట అడుగు పెట్టగలుగుతున్నాము అని అంటే వీళ్ళు పోరాటం వల్లేనండి మనకు కూడా గుర్తింపు అనేది వచ్చింది. ఇప్పుడు సమాజంలో ఎలా ఉన్నామంటే బయట వచ్చి మన పనులు మనం చేసుకోగలుగుతూ మన కుటుంబాన్ని కూడా పోషించే అంత విధంగా మనం ఎదిగాము. ఇప్పుడు ఎలా అంటే అప్పుడు చదువు అనేది కూడా లేదు. అలాంటి కాలం నుంచి ఇప్పుడు చదువు, ఉన్నత విద్యలు చేసి రాజకీయ రంగంలో నాయకురాలిగా ఉన్నత విద్యని అభ్యసించి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే పైలట్ కూడా చేయగలుగుతాం. ప్రతి రంగంలో, ఏ రంగంలో కూడా జెంట్స్తో పాటు పోటీగా లేడీస్కి కూడా సమాన హక్కు ఇచ్చి ప్రతి దాంట్లో ముందంజ వేస్తూ ఉన్నారండి. దీనికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, అభినందిస్తున్నాను. నేను స్త్రీగా ఉన్నందుకు కూడా ఎంతగానో ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీగా జన్మించినందుకు, స్త్రీ జీవితం జీవిస్తున్నందుకు ఆనందంగా అభినందనలు తెలుపుతూ మీకు ఒక మంచి 2 కొటేషన్లు చెప్తున్నాను ఫ్రెండ్స్. అవేంటంటే స్వరం ఉన్న స్త్రీ శక్తివంతమైన మహిళ, విజన్ ఉన్న స్త్రీ నాయకురాలు, 2 ఉన్న స్త్రీ ఆపలేనిది. అంటే శక్తివంతమైన స్త్రీ అండ్ జ్ఞానం ఉన్న మహిళ అని అర్థం అండి. ఇంకొకటి వచ్చేసి స్త్రీ తానొక ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ, శిరస్సు వంచితే అది తన సహనం, తాను ఆగ్రహిస్తే వదలని గ్రహణం, ఆమె ప్రేమ పొందటం ఒక వరం, స్త్రీని బాధిస్తే జన్మలైన వేడదు తన శాపం. ఓకేనా అండి? నాకైతే ఈ కొటేషన్ నచ్చిందండి, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్గా స్త్రీని భూమితో పోల్చారండి. అదేంటంటే భూదేవిగా. స్త్రీ లేనిదే మనుగడ లేదు కదండి. స్త్రీకి ఉన్న సహనం, ప్రేమ సాటి లేనిది. ఓకేనండి? నాకు తెలిసిన మాటలు అయితే చెప్పాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.